తర్వాత ఫేషియల్ అబ్నార్మాలిటీస్ ఏమున్నాయా, బోని అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇతనిలో ఇప్పుడు ఊబకాయం ఉంటుంది కొంతమందికి 25 years, కొంతమందికి ఉన్న దానికంటే ఎక్కువగా లా ఉంటారు. ఎంత ఉండాలి వెయిట్ అంటే ఒక సింపుల్ ఫార్ములా ఏంటి అంటే మన హైట్ ఎంత ఉంది. సపోజ్ మన హైట్ 170 centimeters హైట్ ఉంది అనుకుందాం. అందులో నుంచి 100 తీసేయాలి అంటే 70 kgs ఉండాలి. అంటే 1 kg అటు ఇటు ఉండొచ్చు, నో ప్రాబ్లం. 2 kgs అటు ఇటు ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ 10 kgs అటు ఇటు ఉంటే తేడా ఉన్నట్టు, ఒబేసిటీ అన్నట్టు. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ హైట్ -100 చేసుకొని దానికి చుట్టుపక్కల ఉన్నారా లేదా, దానికంటే 10 kgలో 15 kgలో కొంతమంది 30-40 kgs ఎక్కువ ఉంటారు. అట్లా ఉంటే మాత్రం గురక తప్పదు. దాంతో పాటు ఎలర్జీ ఉంటే ఇంకా అసలే తప్పదు గురక. కాబట్టి ఇతను ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రెస్పిరేటరీ ఎలర్జీ, అది ముక్కు ఎలర్జీ గానీ గొంతు గానీ లంగ్స్ గానీ ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవటం ఒకటి. దాని తర్వాత ఆహార నియమాలు పాటించటం ఒకటి. వెయిట్ అత్యవసరంగా తగ్గిపోవాలి. ఆయన ఎంతైతే ఎక్కువ ఉన్నాడో అంత ప్రతిరోజు వ్యాయామం చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, జిమ్ముకు పోతారా, ఏం చేస్తారు, ఆహార నియమాలు పాటిస్తారా, మొత్తానికి అయితే వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గటం ఒకటి. రెస్పిరేటరీ ఎలర్జీని ఒక మంచి డాక్టర్కి చూయించుకొని కంట్రోల్ చేసుకోవటం వల్ల ఈ గురక సమస్యల నుంచి బయటపడచ్చు. లేకపోతే ఇప్పుడు ఈ 25 years గురక పెట్టాలంటే చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు, సార్ నాకు వచ్చే సంవత్సరం పెళ్లి, ఈ కొన్ని రోజులు పెళ్లి ఉంది, అసలు నేను గురక పెట్టేది చూస్తే అసలు వాళ్ళు ఉంటారా పారిపోతారా అనిపిస్తుంది, మా వాళ్ళు అంటున్నారు, ఏం చేయాలి సార్ అంటారు. ఇది పెద్ద సామాజిక సమస్య. ఇది పర్సనల్ ప్రాబ్లమే కాదు, ఇది సోషల్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, ఎకనామిక్ ప్రాబ్లం. అన్నిటికీ ఇది ఒక గుదిబండగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, నిద్రపోకపోతే వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్నో ఇష్యూస్ వస్తాయి. కొంతమంది డైవర్స్ దాకా వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయి ఇందులో. కాబట్టి గుర్రకని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. డాక్టర్ గారు, ఇప్పుడు మనం సాధారణ చూస్తున్నప్పుడు అధిక బరువు గురించి చెప్తున్నారు. అలాగే అధికంగా శారీరక శ్రమ ఉన్నప్పుడు కూడా సన్నంగా ఉన్న వారు కూడా గురక తీసే వ్యక్తి చూస్తాం. అయితే అది వాళ్ళల్లో ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది చూడాలి. అంటే వాళ్ళల్లో రెస్పిరేటరీ ఎలర్జీ నేను చెప్పాను కదా, ఆ ఎలర్జీకి సంబంధించిన, అంటే లా ఉన్న వాళ్లే గురక పెడతారని కాదు, చాలా సన్నగా ఉన్న వాళ్ళు కూడా గురక పెడతారు. అయితే వాళ్ళల్లో కూడా ఎడినాయిడ్స్ గానీ, టాన్సిల్స్ గానీ, బోని డిఫార్మిటీస్ గానీ, దాని తర్వాత ఫేషియల్ అబ్నార్మాలిటీస్ గానీ ఇంకేమైనా ఉన్నాయా, చాలా కారణాలు ఉంటాయి గురక పెట్టడానికి. సో ఏమన్నా ఉన్నాయా అనేది మనం చూడాలి. చూసి దానికి సంబంధించిన ఎలర్జీలు ఉంటే ముందు ముఖ్యమైనటువంటి కారణం ఎలర్జీలే, రెస్పిరేటరీ ఎలర్జీలు. వాటి తగ్గిస్తే 50% గురక తగ్గిపోతుంది. ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి, కేవలం బరువు ఉంటే బరువు తగ్గించుకోవటం, స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కాలు, పాన్ మసాలాలు, ఇలాంటివన్నీ కూడా గొంతును డ్యామేజ్ చేసేవన్నీ కూడా స్మోకింగ్ చేసేవాళ్ళు 10 times ఎక్కువ గురక పెడతారు. ఆల్కహాల్ చేసేవాళ్ళు రోజు నైట్ కనుక గురక ఉండేవాళ్ళు నైట్ కూడా ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా పక్క వాళ్ళకు నిద్ర కూడా ఉండదు. 10 times ఎక్కువ సౌండ్ తోని గురక పెడతారు. కాబట్టి ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం, స్మోకింగ్ బంద్ చేయటం, వెయిట్ తగ్గటం, డైట్ రెస్ట్రిక్షన్స్ పాటించటం. స్విమ్మింగ్ అనేది అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ చేయటం వల్ల ఎంత పెద్ద లా ఉన్నా కూడా కరెక్ట్ గా గనక స్విమ్మింగ్ చేయగలిగితే చాలా వరకు వెయిట్ తగ్గిపోతారు. ఓకే డాక్టర్ గారు, మీరు కాల్స్ వెయిట్ చేస్తున్నారు, తీసుకున్నాం అండి. హలో రమేష్ గారు. నమస్తే మేడం. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. నాకు మామూలుగా అలర్జిక్ రైనైటిస్ ఉందండి. ఓకే. గత 8 years నుండి దీంతో సఫర్ అవుతున్నాను. ఓకే సార్, నాకు ప్రాబ్లం ఇప్పుడు మార్నింగ్ లేవగానే మనం ఏమన్నా ఫుడ్ తీసుకోకపోతే లాలజం ఎలా సీక్రెట్ అవుతుందో, అవును, నాకు డే మొత్తం అలానే లాలజలం అనే నోట్లోకి సీక్రెట్ అవుతుందండి. ఓకే. లాలజం నోట్లో ఉండడం వల్ల నాకు స్పీచ్ ఇవ్వలేకపోతున్నాను. గాలి పీల్చలేకపోతున్నారా? స్పీచ్ ఇవ్వలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడడంలో చాలా ఇబ్బంది అవుతుంది. లాలాజలం ఎవరికైనా ఊరుతుంది, మీరు మింగట్లేదేమో అది. అంటే మింగడం వల్ల బ్రాంచెస్ కు పట్టేస్తుందండి. అంటే మీరు మింగుతారా, ఎప్పుడు ఊస్తుంటారా? అంటే నలుగురిలో ఉన్నప్పుడు వెళ్ళడం వీలు కాకపోతే మింగాల్సి వస్తుందండి. అంటే నలుగురిలో లేకపోతే ఊస్తారా? ఊయకూడదు. ఈ ఊయటం అనేది పెద్ద అలవాటు. ఇది కొంతమంది ఏంటంటే ఇది నోట్లో నీళ్లు ఊరుతా ఉంటే మీరు ఊస్తా ఉంటే అది డబల్ ఊరుతా ఉంటది. ఇంకా అదో ప్రోగ్రామింగ్, మీరు అలా చేశారు ప్రోగ్రామింగ్. లాలాజలం ఊరటం అనేది సహజము. మీరు దాన్ని ఎప్పుడు ఊరిన దాన్ని అప్పుడు మింగండి. లాలాజలం ఏదో అది తప్పని, అది మింగితే ఏదో అవుద్దని అనుకోకండి. లాలాజలం చాలా విలువైంది. అందులో మనకు డైజెస్ట్ చేసేటటువంటి ఎన్నో ఎంజైమ్లు అందులో ఉంటాయి. దాన్ని వేస్ట్ చేయకండి మీరు.